అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు 4016 6016 రూపాయలు ఎప్పటి నుండి వస్తాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో అడుగుతున్నారు. కొంతమందికైతే ఈ కొత్త పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు అనే అయోమయంలో కూడా ఉన్నారు. కొంతమంది ఈ డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లే ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లతో పాటు ఈ నెలకి సంబంధించిన డిసెంబర్ పెన్షన్లు రేపు ఏ ఏ జిల్లాలలో అందించబోతున్నారు అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. మీకు డిసెంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్లు అందాయా, అందలేదా? అందితేనేమో కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని కామెంట్ చేయండి. ఒకవేళ ఈరోజు సాయంత్రం కల్లా అందినా కూడా కామెంట్లోకి వచ్చి వీడియో ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో అన్న ఈరోజు మాకు అందాయా అని కామెంట్ చేయండి. తద్వారా ఏంటి అంటే ఇలా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అందాయా లేదా అనే ఒక క్లారిటీ వస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 30% మందికి అందలేదు అనే సమాచారం తెలుస్తుంది. ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్లకైతే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు. ఈ 4016 రూపాయలేమో చేనేత, పల్లేరియా, గీత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు ఇలా 11 విభాగాలకి సంబంధించి సుమారుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయబోతుందనే సమాచారం తెలుస్తుందన్నమాట. ఇక 6016 రూపాయలేమో దివ్యాంగులు, వికలాంగులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్లు, సుమారుగా 500 కోట్ల రూపాయల అదన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొన్న మందకృష్ణ మాదిగ గారు దివ్యాంగుల పట్ల అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్ల పట్ల ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇవ్వాల్సిన 6000 రూపాయలు చేయూత పథకం కింద 4016 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ పథకాన్ని అమలు చేయలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో 12 నెలల కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించిన నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని వారు సూచన చేయడం జరిగింది. ఇందులో భాగంగానే సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, త్వరలోనే పెన్షన్లు అనేవి పెంచబోతున్నాం, వికలాంగులకి 6000 రూపాయలు, చేయూత పథకం కింద 4000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పేసి వారు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగగా సుమారుగా 4 శుభవార్తలను ప్రభుత్వం తెలియజేయబోతుంది. ఒకటి 7500 రూపాయల రైతు భరోసా పథకం, రెండోది 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలు, ఒక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ఇక మూడో శుభవార్త వచ్చేసి 6000 రూపాయల అంటే తెలంగాణ రాష్ట్రంలో 25 కుటుంబాలకి భూములు లేవని గుర్తించింది. వారందరికీ కూడా 6000 రూపాయల ఆర్థిక మొదటి సహాయాన్ని వచ్చే నెల సంక్రాంతిలో అందించబోతుంది. ఇక సన్న బియ్యాన్ని కూడా సంక్రాంతి నుండి రేషన్ కార్డులను కూడా అందించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని మాత్రం అడగకండి. బహుశా తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాకనే ఈ పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయనే సమాచారం తెలుస్తుంది. ఈ నెల అంటే రేపు కొన్ని జిల్లాలలో ఎవరికైతే అందలేదో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసి అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ప్రతి నెల కూడా చివరిలో ఇస్తున్నారు. కొన్నిసార్లు నెల 21వ తారీఖు 2వ వారంలో స్టార్ట్ చేసి 4వ వారంలో పూర్తి చేశారు. కానీ ఇప్పుడు అది కనిపిస్తలేదు. నిధుల సర్దుబాటు కాక చివరి వారంలో లేదంటే జనవరి నెలలో అందించవచ్చు. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే అక్టోబర్ పెన్షన్ అనేది నవంబర్లో ఇచ్చేవారు. నవంబర్లో చాలామందికి పెన్షన్లు సకాలంలో అందక వాటిని డిసెంబర్లో కూడా అందించారు. ఇప్పుడు కూడా అదే కొనసాగబోతుంది. నవంబర్లో నిధుల సర్దుబాటుకి కాక డిసెంబర్లో ఇవ్వాల్సిన పెన్షన్లను బహుశా జనవరిలో ఇవ్వచ్చు అనే సమాచారం తెలుస్తుంది. రేపైతే కొన్ని జిల్లాలలో అందించుతారనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. సో అవి ఏ జిల్లాలు అనేది చెప్పడంలో కాస్త అధికారుల లేట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి వీడియోలలో సమాచారాలు ఉంటాయి. ధన్యవాదాలు.